రాజంలో అంగన్వాడీ కార్యకర్తల సమ్మె 21 రోజుకు చేరుకుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి అని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఈ నిరసనలో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన చీరకు, సెల్ ఫోన్ కు పూజలు చేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 21 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ తమ డిమాండ్లు పరిష్కరించి తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వాళ్ళ ఇంటి ఆడబడుతున్న అయితే అధికారులు ఇలాగే నిర్లక్ష్యంగా చూస్తారా, రోడ్డును పడేస్తారా ఏంటని మేము నిలదీసి అడుగుతున్నాము. కనీసం మేమైతే గొంతెమ్మ కోరికలేమీ కోరట్లేదు. వాళ్ళు పాదయాత్రలో ఇచ్చిన హామీలనే మేము అమలు చేయమని అడుగుతున్నాము. వాటి గురించి మేము 21 రోజు నుంచి నిద్రాహారాలు మాని తినో తిరకో రోడ్ల మీద పడి గోవకేకలెడుతున్నా కానీ మన ప్రభుత్వం అధికారులు కానీ పట్టించుకోవటం లేదు. మేము ఒకవేళ పట్టించుకోకపోతే కనుక ఈ సమ్మెను ఇంకా ఉధృతం చేస్తాం తప్ప ఆగేది లేదు, తగ్గేదే లేదు. అయినా ఈ సమస్యను పరిష్కరించాలి. ఇంకా ఎన్ని రోజుల్లో అయితే ఇలా మమ్మల్ని రోడ్ల మీద పడేసి బాధించడం భావ్యం కాదు. వాళ్ళు ఆడబడుతున్న కానీ వాళ్ళ ఇంట్లో బంధువర్గాన్ని ఇలా పండగల పూట పస్తులుండి రోడ్ల మీద ఉంచడం వాళ్ళు ఎంత అసభ్యంగా చూస్తారో మమ్మల్ని అయితే హీనాతిహీనంగా చూసి ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. చీమ కుట్టినట్టు కూడా ఇప్పటికి సీఎం గారికి చీమ కుట్టినట్టు కూడా లేదు. బొత్స సత్యనారాయణ గారు అయితే ఇంకా ఇంకా లేనిపోని ఇంకా అనేక మార్గాల్ని తొక్కి కాక సెంటర్లను ఓపెన్ చేయాలనే చూస్తున్నారు తప్ప మా సమస్యను పరిష్కరించడానికి ఆయన ఏమాత్రం చూడలేదు. మా సమ్మెను అయితే మేము తగ్గేదే లేదు. ఇంకా సమ్మెను ఉధృతం చేసి ఎంతైనా మా ప్రాణాలు పోయే వరకైనా మేము పోరాడి తీరుతామని మేము తెలియజేస్తున్నాం. ఆల్రెడీ మా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 5 చనిపోయారు. అదే వాళ్ళ ఇంటి ఆడబట్టు